మీ కొందనాలు స్తోత్రాలు. ఈ మా ప్రవచనములోనికి సజీవులుగా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించి రాగలను మీ బిడ్డలందరిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఆరాధించుటలో మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, మా మధ్యలో మీరు ఇచ్చిన బలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవము గలవాడు, అంచెదినమున నేను మనల్ని లేపుదును అని చెప్పారు. ప్రభువా, మీరు ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు చుగ్గులైన ముఖముతో మేము మిమ్మల్ని ఎదుర్కొన్నట్లు యోగ్యులముగా మీ వలలో పాల్పోయేట కొరకే మమ్మల్ని చదువుపరచండి. ఈ మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటలలో జీవం ఉన్నది. దయగలిగిన తండ్రి, సామాన్యముగా మీ మాటలు గ్రహించుటకు కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించమని, ఈ మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, వాక్య వెలుగులో మమ్మల్ని పరిశీలించుకొని మీతో సహవాసం కలిగిన వారంగా ఆ బలలో పాలుపోయేట కొరకే మమ్మల్ని చదువుపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు దేవుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బలలో మనం పాలు పొందుకోక ముందుగా ఈ సమయం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది భాగాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ భాగాలు మనం మార్చి చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని, ప్రభువైన యేసు తన అప్పగిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గొచ్చియు రక్తమును గొచ్చియు అపరాధి యగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకుని నీడలా తీర్పు పొందకపోదుము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీ 5:22 అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. తిరిగి ఇంకో భాగాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన తెల్లవారుసున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియను అనెను. చాలు. సమయం కొరకై దైవ గ్రంథముల నుండి ఈ మాటల వరకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ప్రభువును ఆరాధించినటువంటి దేవుని ప్రజలుగా ప్రభువులలో పాలు పొందే గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉంటా ఉన్నాం. ప్రభు బలలో పాలు పొందుట అనేటువంటిది ఇది మనకు ఆచారం కాదు అని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు ఆజ్ఞ. ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 6:54లో, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎత్తబడే వారంగా ఉండినట్లు ఎడదెగక ప్రతి ప్రభు దినమున ఆ బలలో మనం పాలు పొందే వారంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. ఎందుకు ఈ ఆజ్ఞ ప్రభు మనకి ఇచ్చాడు? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసాం. ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు మీరు దీనిని చేయండి అని చెప్పారు. ప్రభుని మనం ఏం చేసే వరంగా ఉండాలా? జ్ఞాపకం చేసుకునే వరంగా ఆ బలలో పాలు పొందాలి.
ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధన వర్తమానంలో మనం వింటూనే వస్తాం. మనం శాపగ్రస్తులమై ఉంటూ ఉండగా, మరణానికి పాత్రలమై ఉంటూ ఉండగా, విడిపించు సాధనము లోకములు ఏదీ లేకపోగా దేవుడు మానవుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు పాపముగా చేయబడి తన ప్రాణాన్ని వెలగా మన కొరకు చెల్లించి మనల్ని కొని ఆయన ప్రతిగా మనల్ని చేసుకున్నాడు. ఈ సంగతులన్నీ కూడా మనకు గుర్తు చేయబడేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, మన విమోచనకు కారణమైన ఆయన మరణాన్ని ప్రకటించే వరంగా అందులో మనం పాలు పొందాలి. మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ప్రకటించడం సరిపోదు కానీ ప్రభువుకు తగినట్టుగా ఉండి మనం అందులో ఏం చేయాలి? పాలు పొందాలి. ఇది నాలో చాలామందిని చూస్తాం, చెప్తారు కానీ చేయరు. కాబట్టి ప్రభు నామం దూషించబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఏం చెబుతున్నామో దాన్ని ఆచరించే వరంగా అందులో పాలు పొందాలి. అలా కాకుండా అలవాటుగాను ఆచారంగా అందులో పాలు పొందుతుంది శిక్షావిధికి కారణమని చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా శిక్షావిధికి కారణం కాకుండా పడినట్లు ప్రభువులలో పాలు పొందుట వాక్య వెలుగులో మళ్ళీ పరిశీలించుకొని ఆ బలలో మనం పాలు పొందే వరంగా మనం ఉండాలి. అందుకొరకే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట మనం చూస్తూ వచ్చాం. గలతీ 5:22 ఆత్మ ఫలము అనే మాట అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ ఆత్మ ఫలములో 9 భాగాలు మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. అందులో మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు 7వ భాగంలో మనం ఉంటా ఉన్నాం. 7వ భాగం ఏంటి? గట్టిగా చెప్పండి ఒకసారి. విశ్వాసం. అందరూ చెప్పాలి గట్టిగా. 7వ భాగం ఏంటంటే విశ్వాసము అనే మాట చూస్తూ ఉన్నాం. మన భక్తికి మూలమైనటువంటిది విశ్వాసం. అందుకే పేతురు యాత్రికులుగా ఉన్న ప్రభు ప్రజలకు చెబుతూ ఈ విశ్వాసాన్ని గురించి ఏం చెప్పాడు అని అంటే అమూల్యమైన విశ్వాసం అంట. ఎలాంటి విశ్వాసం చెప్పండి? ఇది సువర్ణము కంటే, సువర్ణం అంటే బంగారం, అయితే దానికంటే విశ్వాసం అమూల్యమైనది అంట. ఈ విశ్వాసం ఏం చేయబడాలని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే పరీక్షించబడాలంట. ఆ తర్వాతనే నిత్యమైన మహిమలో ప్రభుతో మనం ఉండేవారంగా ఉంటాం. అందుకే దేవుని ప్రజలుగా భూమి మీద ఆయన అనుమతించే అన్ని పరీక్షలలో మన విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా అందులో మనం పాలు పొందాలి. అందుకొరకే ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో విశ్వాసానికి మూలమైనటువంటి ఒక మాట కనబడుతూ ఉంది. అందుకే ఆ వచనాన్ని మనం చదివాం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము. ఎవరు ఆయన? 24వ వచనంలో గమనిస్తూ ఉంటాం. ఒక నరుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ ఒక నరుడు అనేటువంటి మాట యాకోబు కాదు, దేవుడే అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన నరుడుగా యాకోబుకు ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం మనం. ఆయనే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో నరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే తన స్వరూపములోనే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే నరుణ్ణి ఏం చేశాడు? దేవుడు సృజించాడు. 26వ వచనంలో, 27వ వచనం కూడా. కాబట్టి నరుడు దేవుని స్వరూపి. కాబట్టి నరుని యొక్క రూపములో యాకోబును కలుసుకున్నాడు. ఆ రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు. ఇప్పుడు 26వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము. అయితే 26వ వచనంలో అతడు అనే పదం యాకోబును చూపిస్తూ ఉంది. ఆడ చిన్న గీత డాష్ కనబడుతుంది. యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. కాబట్టి ఇప్పుడు యాకోబు ఏమంటా ఉన్నాడు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్నేం చేయను చెప్పండి? పోనివ్వను. కాబట్టి ఈ వచనంలో మనం గమనిస్తూ వస్తే విశ్వాసము అనేటువంటిది కనపడడం మనం చూస్తాం. ఏంటి ఆ విశ్వాసము అని అంటే, యాకోబులో నీవు నన్ను ఆశీర్వదించాలి. నీవు నన్ను ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించాలి. అందుకే భూమి మీద ప్రతి మనుషుడు కూడా దేవుడు తనను ఆశీర్వదించాలి అని కోరుకోవాలి. అది విశ్వాసం. ఎవరు ఆశీర్వదించాలి చెప్పండి? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి. దేవుడు కనుక ఒక వ్యక్తిని ఆశీర్వదించకపోతే ఆ వ్యక్తి ఏం చేయలేడు చెప్పండి? ఆశీర్వదించబడలేడు. అందుకే చూడండి,
యాకోబు ఒక్కడిగా పోయినాడు, 2 గుంపులైనాడు. ఎందుకు పోయినాడు యాకోబు అంటే ఏశావు అనుకుంటున్నాడంట ఒక్కడే, వాడిని చంపేస్తాను, వాని జ్యేష్ఠత్వము వాని ఆశీర్వాదాలు ఏమవుతాయో చూస్తాము అనుకుంటున్నాడంట ఒక్కడే. ఆ మాట తల్లి విన్నది. తన భర్త అయిన ఇస్సాకుకు చెప్పి ఎక్కడ ఏశావు యాకోబుని చంపేస్తాడోనని చెప్పి తన పుట్టినిల్లైనటువంటి పద్దనరాముకు యాకోబును పంపించేసేశారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మరలా ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అక్కడికి వెళ్ళు అని. వెళుతూ ఉంటే ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, ఏశావు నిన్ను ఎదుర్కోవడానికి 400 మందితో వస్తున్నాడని వార్త వచ్చింది. యాకోబుని ఎదుర్కోవడానికి 400 మంది కావాలనా? కాబట్టి ఏశావు పెద్ద ప్లాన్తోనే వస్తున్నాడు. నన్ను, తల్లిని, పిల్లల్ని ఏశావు తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు. 2 గుంపులైనా నేను ఒంటరిగా వచ్చి ఇదంతా ఏమైపోతుంది నేను చనిపోతే? కాబట్టి ఇదంతా ఉండడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఇదంతా శాపగ్రస్తమైందే కదా. కాబట్టి ఇప్పుడు దీన్ని అంతటిని అనుభవించాలంటే, కాపాడుకోవాలంటే నాకు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆశీర్వాదం కావాలి. అందరిని పంపించాడు, ఒక్కడే మిగిలిపోయినాడు, ఎవ్వొకరే యువతలే. ఆ రాత్రి ప్రభువు తను కలుసుకున్నాడు, పట్టుకున్నాడంతే. తనకున్న విశ్వాసం ఏంటి అని అంటే, నువ్వు నన్ను ఏమైనా చెయ్యి, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్నేం చేయను చెప్పండి, విడిచిపెట్టను. అందుకే దేవుని ప్రజలుగా ఇక్కడ మనకి ఏం కనబడుతుంది ఈ వచనములు అని అంటే, ఆశీర్వాదము అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవుని ప్రజలుగా దేవుని మహిమ కొరకై ఈ ఆశీర్వాదము కొరకైన విశ్వాసాన్ని ఆయన ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాలి. అందుకే ఈ ఆశీర్వాదము అనేటువంటి పదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక 5 చిన్న తలంపులు బలలో మనం పాలు పొందుకోక ముందుగా ఈ సమయం కొరకై మనం జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉంటూ ఉంటాం. అందుకే మొట్టమొదటిగా మనం గమనిస్తూ వస్తే ఆశీర్వాదము అనేటువంటి పదం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆశీర్వాదము చూడండి, ఆదికాండములో 2వ అధ్యాయంలో, ఆదికాండము 2వ అధ్యాయంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వ వచనం తీసిన వారు చదవండి. 2:3. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి ఆశీర్వాదం యొక్క మూలము మొట్టమొదటి తలంపుగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఈ 3వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఏం చేశాడంటే చెప్పండి? ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడు. సామాన్యంగా మనకు అర్థం కావడానికి చూడండి, దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ 1వ అధ్యాయం అంతా చూస్తాం. మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము. 6 దినములలో తాను ఏమి చేయదలిచాడో అవన్నీ దేవుడు ఏం చేశాడు అని మనం చూస్తామనంటే పూర్తి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. అంటే దేవుడు ఏమి చేయదలుచుకున్నాడో అన్నీ 6వ దినములోగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? పూర్తి చేశాడు. 7వ దినానికి దేవుడు ఏది మిగిల్చుకోలేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రజలుగా ఆశీర్వాదం మనకు ఏ జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, మనం ఏమి చేయవలసిన వారంగా కనబడుతున్నామో అవన్నీ గమనిస్తాం. 6వ దినము అంటే 7వ దినములోగా ఏం చేయాలి చెప్పండి? వాటిని పూర్తి చేసుకోవాలి. అర్థమవుతుందా? పూర్తి చేసుకోవాలి. ఎందుకని పూర్తి చేసుకోవాలి అని అంటే, 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధపరిచాడు అనే మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే పరిశుద్ధపరచడం, ఆశీర్వదించడం అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే, ఈ 7వ దినాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు అనేది మనం చూస్తూ ఉంటూ ఉన్నాం.
కాబట్టి దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఈ ప్రత్యేకత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రత్యేకత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే మనం గమనిస్తాం, భౌతికంగా పెళ్ళిళ్ళకు పోతూ ఉంటాం, ఎలాంటి వస్త్రాలు ధరించుకొని పోతాం. తర్వాత పనికి పోతాం, ఎలాంటి వస్త్రాలు ధరించుకొని పోతాం. అలాగే దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎలాంటి వస్త్రాలు ధరించుకొని పోతాం. కాబట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆ ప్రత్యేకత అనేటువంటిది అవసరం, కలిగిన వారంగా మనం ఉండాలి. ఇది పెళ్లి వస్త్రములు, ఇవి పని వస్త్రములు, ఇవి మందిరము వస్త్రములు. అర్థమవుతుందా? కాబట్టి ప్రత్యేకత, ఒక చిన్న విషయంలో ప్రత్యేకత ఉంటే అన్నిటిలో ఏముంటుంది చెప్పండి? ప్రత్యేకత ఉంటుంది. నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నేను చెప్తా ఉన్నా, నాకు తెలిసినప్పటి నుండి, అంటే తెలిసినప్పటి నుండి సుమారుగా 8-9 సంవత్సరాల వయసు అప్పటి నుండి మా ఇంటిలో నాకు అన్నీ ప్రత్యేకత. నా మంచం ప్రత్యేకంగా ఉండేది, నా దిండు ప్రత్యేకతగా ఉండేది, నా దుప్పటి ప్రత్యేకంగా ఉండేది, నేను తినే ప్లేటు ప్రత్యేకంగా ఉండేది, నేను త్రాగే గ్లాసు ప్రత్యేకంగా ఉండేది. అన్నీ ప్రత్యేకంగా ఉండేవి. నాకు తెలియదు, నేను కావాలని కోరుకోలే. మా ఇంట్లో నా తమ్ముళ్ళు నా తర్వాత 1.5 సంవత్సరం మాత్రమే తేడా. అయితే వారు ఏం చేస్తారు? అది అన్న మంచం, అది అన్న దిండు, అది అన్న దుప్పటి, అది అన్న ప్లేటు, అది అన్న గ్లాసు, ఎవరు తాకరేకన. వివాహం అయిపోయింది, సేవకు వచ్చాం, ఇప్పుడు ఇంట్లో కూడా అంతే, అది ఆయనది. ఇది పిల్లల దాకరు, ఎవరు దాన్ని జలుగుపోరు. నాకు ప్రత్యేకత. కాబట్టి నాకు తెలియదు ఇవన్నీ. అయితే ఎందుకు నేను ఈ సంగతులన్నీ చెప్తూ ఉంటూ ఉన్నాను అని అంటే, ఒక వ్యక్తి విషయంలో ఒక ప్రత్యేకత అనేటువంటిది గమనిస్తూ ఉంటూ ఉంటాం. దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కలిగిన వరంగా ఉండాలి. అందుకే కొండపి ప్రాంతాల్లో ప్రతి విశ్వాసి ఇంట్లో కూడా గమనిస్తాం, నా కొరకు ఒక ప్లేటు ప్రత్యేకంగా ఉంటుంది. ఇది అన్న ప్లేటు. ఎందుకు? ఆ ఊరు పోతే తప్పకుండా ఆ టైంలో వారి ఇంట్లో తినాలి తప్పకుండా. కాబట్టి వారు ఏం చేసేవారో తెలుసా? నేను చెప్పు, ఒక ప్లేటు కొని ప్రత్యేకంగా పెట్టేవారు. నేను పోయిన రోజు వాళ్ళు చెప్తారు, అన్న ఇది నీ ప్లేట్ అన్నా, నీ కొరకు మాత్రమే అనేవారు వాళ్ళు. ఎందుకు అట్లా అంటే, మా ఆశ అన్నా. కాబట్టి ఎందుకు ఇవన్నీ అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతున్నాయి అంటే, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రత్యేకత 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 అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే దేవుని గురించి మనం గమనిస్తూ వస్తే చూడండి, ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఆ దినాన్ని ఆయన ఏం చేశాడు అని అంటే, ఆశీర్వదించాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ దినాన్ని కూడా ఆ దినాల్లో కలపలేదు ఆయన ఒకటిగా? ఎందుకు ఆ ప్రత్యేకంగా ఆ దినాన్ని దేవుడు ఉంచాడు? దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే నిర్గమకాండములో చూడండి, త్వరగా మాట 20వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. పరిశుద్ధ దినము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయమంటా ఉన్నాడు చెప్పండి? జ్ఞాపకం ఉంచుకొనుము. 8వ వచనములో కానీ పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయమంటాడంటే ఇక్కడ జ్ఞాపకం ఉంచుకొనుము అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది 10 ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ చెప్తారు ఎవరన్నా? త్వరగా చెప్పాలి. ఇది 10 ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ? త్వరగా చెప్పాలి ఎవరన్నా? మొదటి ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ చెప్పండి? ఇది మొదటి ఆజ్ఞగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన 10 ఆజ్ఞలు ఇస్తూ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయమన్నాడు చెప్పండి? జ్ఞాపకం ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత చాలా చోట్ల కనపడతాయి, అవన్నీ చెప్పుకుంటా పోలేము. తరతరముల వరకు అంటాడు. ఎంతవరకు అంటే చెప్పండి? తరతరముల వరకు. ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి? ఈ విశ్రాంతి దినం మనకి ఏం చూపిస్తూ ఉంటూ ఉంది అని అంటే, ధర్మశాస్త్రాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ధర్మశాస్త్రమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక
3వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 14వ వచనం, వారి మనస్సు మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. కాబట్టి విశ్రాంతి దినం అది ధర్మశాస్త్రం పాత నిబంధనను చూపిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అది అధ్యాయంలో 3వ వచనం నుండి మనకు చాలా సంగతులు ఉన్నాయి. మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. దేవుడు కొన్ని సంగతులు మీకు గ్రహింపులోకి తీసుకొస్తాడు. అది ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మాత్రమే అనుసరించేవారుగా కనబడుతున్నారు. కాబట్టి కారణం ఏంటి అని అంటే ముసుగు వారి మీద ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. వారు గ్రహించలేనటువంటి సత్యం ఏంటి అని మనం చూస్తామంటే 14వ వచనములో మరియు వారి మనసులు కఠినములాయన కనుక నేటి వరకు పాత నిబంధన చదువున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియపరచబడక, పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు ఏం చేయబడిందని తెలియలేదు. చెప్పండి, వారికి కొట్టివేయబడిను అన్న సంగతి అంట యూదులకు లేక ఇశ్రాయేలులకు తెలియబడక వారి మీద ఏమున్నదని మనం చూస్తామనంటే ముసుగు ఉన్నది అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే దేవుడు పాత నిబంధనను కొట్టివేశాడని కాదు, దేవుడు పాత నిబంధనను ఆయన ఏం చేశాడు అని మనం చూస్తామనంటే నెరవేర్చాడు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధన ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు అనేటువంటి మాట దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదివితే ప్రభువే ఏమంటాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నాడంట? ప్రభువై ఉన్నాడనెను. కాబట్టి విశ్రాంతి దినమునకంట మనుష్య కుమారుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినము అంటే ఏ దినం అది చెప్పాలి త్వరగా? 7వ దినం. 7వ దినము అంటే ఏ రోజు అది చెప్పండి త్వరగా. ఎవరు మాట్లాడరు? 7వ దినం అంటే శనివారం. 7వ దినం అంటే ఏ రోజు చెప్పండి? అది శనివారం. ఆదివారంతో ఆరంభం అవుతుంది 1, 7 శనివారంతో ముగించబడుతుంది. 7 రోజులు వారానికి. 7వ రోజు శనివారము అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ శనివారం విశ్రాంతి దినమునకు యేసు ప్రభువు ఏమై ఉన్నాడంటే చెప్పండి ఒకసారి? ప్రభువై ఉన్నాడంట. ఆయనే ప్రభు అంటే ఆయనే విశ్రాంతి దినం. ఆయనలోనే ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చేయబడినది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే నెరవేర్చబడింది. ఏది నెరవేర్చబడిందో అదేం చేయబడుతుంది చెప్పండి? ఇకన కొట్టివేయబడుతూ ఉంది. అర్థమవుతుందా? కొట్టివేయబడుతూ ఉంది. ఆ విధంగా ప్రభువు దానిని నెరవేర్చి కొట్టివేయబడుట ద్వారా గమనిస్తాం మనల్ని ప్రభు ఏ దినములోనికి తీసుకొచ్చాడు. ఏ దినములోనికి మనల్ని తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలంతే. ఆదివారమున మేము దేనికి కూడుకున్నాము చెప్పండి? రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట పౌలు స్పష్టంగా చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభువు దినమందు, చాలంతే. కాబట్టి ఇక్కడ యోహాను అంటాడు, ప్రభువు దినమందు నేను ఆత్మవచుడునై ఉండగా. కాబట్టి యోహాను దర్శనములో తను అంటాడు, ప్రభువు దినమందు నేనేమై ఉన్నాను చెప్పండి? ఆత్మవచుడునై ఉన్నాను. అంటే ప్రభు దినమందు నేను ఆత్మ స్వాధీనములో ఉన్నాను అని చెప్పడం చూస్తూ ఉంటూ ఉన్నాం. అర్థమవుతుందా?
చాలామంది ఈ దినాల్లో గమనిస్తాం, ప్రభుదినం ఎవరు స్వాధీనంలో ఉంటారో తెలియదు. ఒకసారి ఒక సహోదరు చెబుతా వచ్చేది, అన్న అరగంట ముందు రావాలని ఆశ అన్న మందిరానికి. ఆ దినాల్లో 10:30 కనమాట. కాబట్టి అరగంట ముందు రావాలని ఆశ, అంటే 10 గంటలకే మందిరానికి రావాలని ఆశ. పనంతా 9 గంటలకే చేసేసుకుందంట. పనంతా ఎన్ని గంటలకు చేసుకుంది చెప్పండి? 9 గంటలకే చేసేసుకుందంట. ఆదివారం కదా, మటనో చికెనో వాళ్ళ స్థాయిలను బట్టి. కాబట్టి బాగా వేడివేడిది కడుపారా తిన్నానన్నా. ఇంకా గంట టైం ఉంది మందిరానికి పోవడానికి. మంచం మీద పండుకున్నానన్నా, మెలకు వచ్చేసరికి 3 గంటలు అయిందన్నా అని చెప్తా ఉంది. మెలకు వచ్చేసరికి ఎన్ని గంటలు అయిందంట చెప్పండి? 3 గంటలు అయిందంట. నిజం చెప్తున్నాను నేను. ఇలాంటి దాసత్వం ఎంతమందో అర్థమవుతుందా? కొంతమందిని చూస్తాం, వారమంతా ఆడ కొవ్వేసుకుంటారు. ఏంటి? ఇడిచిన బట్టలు. అది ఆదివారం. అర్థమవుతుందా? కాబట్టి ఆదివారం ప్రభు దినం అన్న గ్రహింపును ఆయన ప్రజలుగా కలిగి ఉండవు. కాబట్టి ఆదివారము ఇది ఏ దినము అని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే ప్రభు దినం. శనివారం ఏమో విశ్రాంతి దినం, దాన్ని ప్రభువు నెరవేర్చాడు, ప్రభు దినం. కాబట్టి ఆదివారం గమనిస్తూ ఉంటాం, అది ఏ దినమని మనకు జ్ఞాపకం చేయబడుతుంది? ప్రభు దినం. అందుకే యోహాను చెప్పాడు, ప్రభు దినం అందు. కాబట్టి ఆదివారం నీ దినం కాదు అది. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆదివారం వాళ్ళ దినాలు చేసుకుంటూ ఉంటుంటారు. అర్థమవుతుందా మీకు ఈ మాట? ఏంటన్నా ఇంత పచ్చిగా అంటావు, దినాలు చేసుకునేది చచ్చినప్పుడు కదా అని. బతికి దినాలు చేసుకుంటాం మనం, చచ్చిన వాళ్ళకి దినాలు చేసేది వేరు. కాబట్టి ప్రభు దినం, ఆ దినాలు మన దినాలుగా చేసుకోవడం అనేటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం అది. అందుకే దేవుని ప్రజలుగా వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో ప్రభు దినము, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు దినంగానే ఉండాలి మనకు. అందుకే ప్రభు దినాన్ని గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఊరికే రాల ఆదివారం ఆయన లోకమునికి వచ్చి పస్కా పశువుగా మన కొరకు వధించబడడం ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా, సమాధి చేయబడడం ద్వారా, తిరిగి లేచుట ద్వారా ఈ ఆదివారం మన కొరకు ప్రతిష్ఠించబడిందిగా చూస్తూ ఉన్నాం. దాని గురించిన ప్రవచన భాగములు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ పస్కా పశువును గురించినటువంటి సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఆ భాగంలోకి మనం వెళితే ఒకసారి చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం. 7 దినములు పులిన రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలెను. చాలంతే, చాలమ్మా వినండి. 7 దినములు పులిన రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. ఏ దినాన్ని పారవేయాలంటే చెప్పండి? మొదటి దినమున. మొదటి దినము అనేటువంటి దినము ఏ దినము చెప్పండి? అది త్వరగా చెప్పాల, ఆదివారం. అందుకే అంటాడు 7 దినములు మీరేం చేయాలి? పొంగనిది తినాలి. అయితే పొంగినది ఏదైనా మీ ఇళ్లలో ఉంటే 7వ దినమున లోగా, 8వ దినములోగా, మొదటి దినములోగా దాన్ని పారవేయాలి. తర్వాత 16వ వచనం కూడా చదవండి. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదిగాక మరి ఏ పనియూ చేయకూడదు. కాబట్టి ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఆ దినమున మీరు తినవలసినది మాత్రమే సిద్ధపరచుకోవాలి, తప్ప మరి ఏ పని కూడా చేయకూడదు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 15వ వచనంలో మనం గమనిస్తూ వస్తే చివరి భాగం చూడండి. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిచిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడవలెను. 7వ దినము నుండి మొదటి దినము వరకు గమనిస్తాం. పులిసినది తిను ప్రతి మనుషుడంట ఇశ్రాయేలులో ఉండకుండా ఏం చేయబడాలి చెప్పండి? వాడు కొట్టివేయబడవలెను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా ఈ మొదటి దినం ప్రభు దినం, ఆదివారం ప్రభు యొక్క పునరుత్థాన దినము అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవసాయం గారని ఆయన దైవసేవకుడు లేడు, ఇప్పుడు ప్రభుమేమలో ఉన్నారు. సువార్తలో ఆయన బైబిల్ పైకెత్తి గట్టిగా ఏం చెప్పేవాడో తెలుసా? ఆదివారము ఎందుకు సెలవో తెలుసా అని సవాల్ చేసేవాడు బజార్లో. తెలుసా మీకు?
ఆదివారం యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణమును జయించి, సమాధిని జయించి, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అన్నదానికి ఆదివారం రుజువు అని సవాలుగా చెప్పేవాడు. ఆయన పునరుత్థాన దినం. కొంతమంది సేవకులు కూడా ఏం చేస్తుంటారు తెలుసా? ప్రభువా, విశ్రాంతి దినాన్ని నుండి మళ్ళా ఈ విశ్రాంతి దినం వరకు కాపాడవయ్యా, నీకు వందనాలు అంటూ ఉంటారు. ఓ సేవకుడు అలాగే చెప్తూ ఉంటే నేను చెప్పా, అయ్యా విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినం కాదు, ప్రభు దినము నుండి ప్రభు దినము. అప్పుడు కొన్ని లేఖనాలు చెప్పినప్పుడు, అన్నా ఆలోచన చేయలేదన్నా, పొరపాటు అయిపోయిందన్నా, ఇది అలవాటు అయిపోయిందన్నా అంటూ వచ్చాడు. దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఒక అలవాటు ఏంటంటే అది ప్రభు దినం, అది పరిశుద్ధమైన దినం. ఆ దినము ఏ దినము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఆశీర్వదించబడినటువంటి దినం. అందుకే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు దినము అది ఒక ప్రతిష్ఠితమైనటువంటి దినంగా ఉండాలి. దాన్ని ఏ విధము కూడా అపవిత్రపరచకూడదు. దాన్ని పవిత్రంగా ఆచరించే వరంగా మనం ఉండాలి. అది ఆశీర్వాదములకు మూలములో గమనిస్తూ ఉంటాం. మొదటిది అని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే కొన్ని సంగతులు మరలా చెప్పబడు. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కొన్ని సంగతులు మన హృదయంలో ఒక ముద్ర వేయబడాలి. ఈ దినాల్లో మనం చూస్తాం, ఆదివారాన్ని ఎంత నిర్లక్ష్యంగా ఉపయోగిస్తూ ఉంటాం చెప్పండి, ఎంత నిర్లక్ష్యంగా. అందుకే గమనిస్తాం, మిగతా రోజుల్లో మన పనులు, మన డ్యూటీలు, మన ఉద్యోగాలు, మనం వెళ్ళే పనులు, ఒక నియమం, ఒక పని, ఆ పని అయిపోతూ ఉందంటే అన్నా టైం అయిపోతుందన్నా పోవాలన్నా, టైం అయిపోతుందన్నా పోవాలన్నా, ఎంత అర్జెంటు పని ఉన్నా పోవాలన్నా టైం అయిపోతుంది అంటే అని చెప్తూ ఉంటాం. ప్రభుదిన విషయంలో ఉందా, కనబడుతుందా? అది నా మటుకు నేను చెప్తాను, ఒక్క నిమిషం లేట్ అయితే హృదయం ఎంతగా కొట్టుకుంటుందో. కారణం ఏంటి? దేని మీద ఆధారపడుతూ ఉంది? అది మనస్సాక్షి మీద ఆధారపడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా దేవుని మహిమ కొరకై ఆశీర్వదించబడిన వరంగా ఉండడానికి ఆ మొదటి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దాన్ని పరిశుద్ధంగా దేవుని ప్రజలుగా మనం ఆచరించే వరంగా ఉండాలనేటువంటిది ఆశీర్వాదం మూలం మొట్టమొదటి తలంపుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి మాట. త్వరగా ముందుకు వెళ్తాం మనం. తిరిగి రెండవ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 26వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయంలో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ పోనివ్వను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఏం చేయని చెప్పండి, పోనివ్వను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఆశీర్వాదం. ఓ మాట చూడండి, ఆదికాండము 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 2వ వచనములో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను. దేవుడంట సృజించిన దినమున మగవానిగాను ఆడదానిగాను అంటే పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించి వారికి ఏమని పేరు పెట్టాడు అని అంటే నరులు అని పేరు పెట్టాడు. వారికి నరులు అని పేరు పెట్టేదానికి ముందుగా దేవుడు వారిని ఏం చేశాడని రాయబడింది చెప్పండి, ఆశీర్వదించి. కాబట్టి రెండవదిగా చూడండి, దేవుడు నరులను సృజించి వారిని ఏం చేశాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ఆశీర్వదించాడు. అందుకే మొదటి అధ్యాయంలో చూడండి, ఆదికాండంలో మనం గమనిస్తూ వస్తే మొదటి అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఓ మాట 28వ వచనం చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఏం చేశాడో చెప్పండి, ఆశీర్వదించెను అనేటువంటి మాటలు దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అయితే 3వ అధ్యాయంలో చూడండి 17వ వచనంలో గమనిస్తాం, మరి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాటని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవు గనుక నీ నిమిత్తము నేల ఏం చేయబడింది చెప్పండి, శపించబడెను. నీ నిమిత్తము నేల ఏం చేయబడింది చెప్పండి, శపించబడెను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే 18, 19 వచనంలో చూస్తాం కదా, నీవు నేల నుండి తీయబడతావు కనుక నీవు మన్నె గనక తిరిగి మన్నైపోదువు. ఆశీర్వదించబడినటువంటి ఒక మనుషుడు చూస్తాం,
ఎవరిగా అయిపోయినాడు చెప్పండి? శాపగ్రస్తుడిగా అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అది ఆశీర్వదించబడినటువంటి మనుషుడు చూడండి, ఆశీర్వాదములు అన్నీ పోగొట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అని అంటే 3వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ మొదటి నుండి 5-6 వచనాలు చూస్తూ వస్తే వారికి ఉన్నటువంటి దురాశ అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏ ఆశ అంటే చెప్పండి? దురాశ. దేవుడు తప్పు చేశాడు, దేవుడు తినొద్దని చెప్పడంలో కుట్ర ఉంది. దేవుడు మీరు మంచివారు కావడం, గొప్పవారు కావడం, ఎదగడం, ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టములే. ఈ మాటలన్నీ కూడా అపవాదిక బోధలుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. చూశారు? కాబట్టి ఇప్పుడు చూడండి, ఆశీర్వదించినటువంటి దేవుని విషయంలో గమనిస్తాం, మనుషుడు ఎలాంటి వాడైపోయినాడని మనం చూస్తామనంటే చెడ్డవాడైపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆశీర్వదించిన దేవుని విషయమై మనుషుడు ఎలాంటి వాడైపోయినాడు చెప్పండి? చెడ్డవాడైపోయినాడు. ఎందుకు తను చెడ్డవాడైపోయినాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే దుష్టుని యొక్క ప్రభావం. అర్థమవుతుందా? దుష్టుని యొక్క ప్రభావం. అందుకే చాలా సంగతులు ఇక్కడ మనకు అవసరమే, కానీ సామాన్యంగా సంగతి మనకు అర్థం కావడానికి కొరకై ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆయన ఏం కావాల్సి వచ్చింది అంటే మన కొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, మన కొరకు చనిపోవాల్సి వచ్చింది. ఎందుకు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే మనలను తిరిగి ఆశీర్వదించుటకు. అందుకే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదటి మీదకు పంపినని చెప్పాను. ఇక్కడ అపోస్తులైన పేతురు చెబుతూ ఉన్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి. దేవుడు తన సేవకుని పుట్టించి అనే మాట గమనిస్తూ వస్తే ఒకటేసి మూల భాషలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే లేపి. అర్థమవుతుందా? లేపి. కొన్ని ప్రాంతాలకి నేను వెళ్ళినప్పుడు అటు ఎటు చూసినా సుమారుగా ఒక 30-40 కిలోమీటర్ల వరకు మన సహవాసం యొక్క వాసనే లేదు. తెలియదు ఆ ప్రాంతాల ప్రజలకు. ఒక్కరు కూడా ఆ ప్రాంతాల్లో లేరు. దేవుని కృపను బట్టి మేము వెళ్ళాం. అదుకు ఒక చిన్న ఇల్లు తీసుకున్నామంటే 70 రూపాయలకు. సంవత్సరం 6 నెలలు ఆ ఊర్లన్నీ పిచ్చుకుక్కలాగా తిరుగుతూ ఉండేవాడిని. కొంతకాలానికి దేవుడు ఏం చేశాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రజలు ఆ ప్రారంభ దినాల్లో ఎలాగుండేవారంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగలేం. ఆ ఇళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ గ్లాసులు, ప్లేట్లు ఆ మంచాల కింద దొల్లాడుతూ ఉంటాయి. కుక్కలు వచ్చేసి ఆ చెంబుల్ని, ఆ గ్లాసుల్ని నాగుతూ ఉంటాయి. మళ్ళీ వాటితోటే నీళ్లు, మంచినీళ్ళు అందరికి ఇస్తూ ఉండేవారు. ఈగలు ఎంతగా ముసురుకునేయో అంత మొరటగా ఆ ప్రాంతాలు ఉండేవి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు గమనిస్తూ ఉంటాం, ఆ ప్రాంతాలు ఎట్లా మారిపోయినాయో తెలియదు. చాలామంది ఏమంటారో తెలుసా? ఈయన మనుషుల్నే కాదు ఆ ఊర్లు ఇల్లు కూడా మార్చేశాడు అంటారు. అంత శుద్ధిగా, అంత నీటుగా ప్రభు మహిమ కొరకు అలాగూ వారు సిద్ధపరచబడుతూ వచ్చారు. ఎందుకు నేను ఈ సంగతులని చెప్తున్నా? ఒక వ్యక్తి తన ద్వారా పొందేటువంటి జ్ఞానం, ఆ ఆశీర్వాదములు మనలో ఏం కలుగజేస్తూ ఉన్నాయనంటే పరివర్తనను కలుగజేస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, దేవుడు తన సేవకును పుట్టించి అంటే ఒకటేసి మూల భాషలో లేపి అంటే ఆయన మన కొరకు ఈ లోకంలో పుట్టాడు, మన కొరకే మృతి పొందాడు, ఆయన తిరిగి లేచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడు. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే ఎందుకు ఆయన తిరిగి లేచాడు అని అంటే మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన. వాని దుష్టత్వం నుండి ఏం చేయాలి చెప్పండి? మళ్లించడం వలన. వారిని ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించాలి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే తలాంతులు కనబడుతున్నాయి. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. అది ఆ ఒక్క తలంతు తీసుకున్న వానికి దుష్టత్వం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వాడు అంటాడు, దీనివలన ఏంటి నాకు ప్రయోజనం? దీన్ని 2 అంతలు చేస్తే యజమానునికే కదా. కాబట్టి దాన్ని పూడ్చిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మనుషుడు దేవుని ఆశీర్వాదం పొందలేకపోయినాడు, చెడ్డదాచుడైపోయినాడు, సోమరైపోయినాడు, పనికి మాలబడైపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే తన స్వభావం అంతా దుష్టత్వం మీద ఆధారపడినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలకు ఆశీర్వాదం ఎప్పుడు ఇతరుల కొరకు మనం పాటుపడుతూ ఉంటామో అది మనకు ఆశీర్వాదం. అదే మన ప్రభు మన కొరకు జరిగించాడు.
కాబట్టి ఎప్పుడైతే ప్రభువు వైపు మనం తిరిగిన వారంగా కనబడతామో మనం మన కోసం బతకం, మనం అనేకుల కొరకు బ్రతుకుతాం. అది ఆశీర్వాదం. అందుకే దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఆదాములో తప్పిపోయినాం, కడపటి ఆదాముగా ప్రభుయేసుక్రీస్తులో మనము తిరిగి జన్మించిన వారంగా కనబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా దుష్టత్వం ఏంటంటే మనం మన కోసం బతకడం, స్వార్థం. ఆశీర్వాదం ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే మనం ఇతరుల కొరకు బతకడం. అందుకే భూమి మీద దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకాయి అనేకులకు ఆశీర్వాద కారణంగా జీవించే వరంగా మనం ఉండాలి. అది ఆశీర్వాదం. కాబట్టి దేవుని ప్రజలుగా మన విశ్వాసం ఏమై ఉండాలంటే నా వలన ఎవరికి మేలు, నా వలన ఎవరికి క్షేమం, నా వలన ఎవరికి ఆశీర్వాదం, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడంలో దేవునికి నా ద్వారా ఏం జరగాలి. కాబట్టి ప్రభు వైపు మరలడము ద్వారానే గమనిస్తాం ఈ ఆశీర్వాద కారణమైన ఒక గ్రహింపులోనికి ఒక వ్యక్తి వచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నరులను ఏం చేశాడంటే చెప్పండి, ఆశీర్వదించాడు. దేవుని ప్రజలుగా భూమి మీద ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి. అందుకే మనం గమనిస్తాం క్రైస్తవ జీవితం ఫలములతో కూడినటువంటి చెట్టు అన్నమాట. చెట్టు ఎప్పుడు తన కొరకు ఫలించదు, ఇతరుల కొరకు ఫలిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలుగా ఇతరుల కొరకు మనం ఫలించడం, ఇతరుల కొరకు ఆశీర్వాద కారణంగా ఉండడం అనేటువంటిది దేవుని ఆశీర్వాదం. కాబట్టి రెండవదిగా అందుకే నరులను దేవుడు సృష్టించాడు. ఆదాము తప్పిపోయినాడు, కడపటి ఆదాముగా తిరిగి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యాకోబు అదే అడుగుతున్నాడు, నా కొరకు కాదు ఆశీర్వాదం, అనేకుల కొరకు, నేను నా సంతతి నువ్వు నన్ను ఆశీర్వదించితేనే. కాబట్టి ఆశీర్వాదాన్ని ఆయన ప్రజలుగా కలిగి ఉండాలి. రెండవదిగా అదే మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి మూడవ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను నేనేం చేయను చెప్పండి, పోనీయను. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను పోనీయను. కాబట్టి ఇప్పుడు మూడవ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఆశీర్వాదం కనబడుతూ ఉంది. దేవుడు అబ్రహాముతో అంటాడు 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని చెప్పించదను. కాబట్టి మూడవదిగా మనకు ఏ జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అంటే దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు, అబ్రహాం నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్నేం చేస్తాను చెప్పండి, ఆశీర్వదిస్తాను. నువ్వు ఎలాగుంటావో చెప్పండి, ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేనేం చేస్తాను చెప్పండి, ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడు స్పష్టంగా ఇక్కడ అబ్రహాముతో చెప్పేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడ్డో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చదవండి 22వ అధ్యాయం ఆదికాండంలోనే మనం గమనిస్తూ వస్తే 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులుగా స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినందున భూలోకములను జనములన్నీ నీ సంతానము వలన ఏం చేయబడతాయి చెప్పండి, ఆశీర్వదించబడదు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు? నీవు నా మాట విన్నావు. నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము వలన భూలోకములోని జనులందరూ కూడా ఏం చేయబడతారు చెప్పండి, ఆశీర్వదించబడతారు. చూసారా, భూలోకముల జనములన్నీ నీ సంతానములోకి ఆశీర్వదించబడతారు. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే 12వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం ఒక మాట, చదవండి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని చెప్పించెదను. చాలమ్మా, దేవుడు ఎంత స్పష్టంగా అబ్రహాముతో చెబుతున్నాడు చూడండి. అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము కూడా ఆశీర్వాద కారణంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మాట ఏం చెబుతున్నాడు దేవుడు అబ్రహాముతో అంటే, అబ్రహాము నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. అర్థమవుతుందా మీకు ఈ మాట మూడవ తలంపుగా? అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనకేం జ్ఞాపకం చేయబడుతుందని అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేయకూడదు చెప్పండి ఒకసారి, చెప్పించకూడదు.
అర్థమవుతుందా? శపించకూడదు. చాలా పర్యాయాలు ఈ గ్రహింపు మనకు ఉండదు. దేవుడు ఆశీర్వదించిన ఒక వ్యక్తిని మనం శపిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే చెప్పండి, మనల్ని శపిస్తాడంట. అందుకే దేవుని ప్రజలుగా దేవుని ఆశీర్వాదం మూడవదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే, దేవుడు ఏ వ్యక్తిని ఏర్పరచుకున్నాడో, దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదించాడో ఆ వ్యక్తిని దేవుని ప్రజలుగా మనమును ఏం చేసే వరంగా ఉండాలనంటే ఆశీర్వదించే వరంగా మనం ఉండాలి. ఎందుకు వారిని మనం ఆశీర్వదించాలి చెప్పండి ఒకసారి, చెప్పండి. ఎందుకు మనం వారిని ఆశీర్వదించాలి? దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అందుకే ఇవన్నీ చెప్పుకుంటూ పోలేము. ఈ మూడవ తలంపులో ఒక మాట చెప్పాలి తప్పకుండా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. 34వ వచనంలో చూడండి ఆ మాట. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఎవరు ఈ ఆశీర్వదించబడిన వారు? వారి గురించి చెప్పిన మాట ఏంటి? రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇలాగ చెప్పాడు అని అంటే, దేవుడు ఏర్పరచుకున్న వారు ఉన్నారు, మిక్కిల అల్పులు. ఆ మిక్కిల అల్పులైనటువంటి వారిని ఏం చేస్తూ వచ్చారు వీరు అంటే ఆశీర్వదిస్తూ వచ్చారు. ఏంటి ఆశీర్వాదం? వారు ఆకలిగా ఉన్నారు, భోజనం పెట్టారు, దప్పుకున్నారు, దాహం ఇచ్చారు, వస్త్రహీనులుగా ఉన్నారు, వస్త్రములు ఇచ్చారు, పరదేశులై ఉన్నారు, చేర్చుకున్నారు, చర్చల్లో ఉన్నారు, పరామర్శించారు, రోగులై ఉన్నారు, వారిని ఆదరించారు, ఇవన్నీ చేశారు. ప్రభు అదే చెప్పాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరునికి మీరు చేశారు కనుక నాకు మీరు చేశారు. చూశారు, నాకు చేశారు. అందుకే మీరు ఎవరు అని అంటే ఆశీర్వదించబడిన వారు. వారు ఆశీర్వదించబడిన గల కారణం ఏంటంటే ఆశీర్వదించబడిన వారి పక్షంగా వారు ఉంటూ వచ్చారు. తర్వాత శాపగ్రస్తుల గురించి చూస్తాం. ఎన్నో వచనమా? అది 41వ వచనమా? 41వ వచనమా? అప్పుడు ఆయన ఎడబడిన వారిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిన వారు దుర్శిద్ర నిత్యాగ్లకు పోవుడి. ఎందుకు? ఇవన్నీ మీరు చేయలేదు. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదమునకు మూలం మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే విధేయత. అబ్రహాము విధేయత. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఆశీర్వదించబడిన వారిని ఎప్పుడు మనం ఆశీర్వదించే వరంగా ఉంటామో దేవుని వలన మనం ఆశీర్వదించబడే వరంగా ఉంటాం. చెప్పాడు కదా, నిన్ను చెప్పించు వారిని, నిన్ను దూషించే వారిని, నిన్ను చెప్పించు వారిని నేను కూడా ఏమన్నాడు చెప్పండి, చేపించేదను. అందుకే 4వ తలంపులో గమనిస్తూ వస్తే ఐగుప్తు నుంచి వస్తూ ఉంది ఇశ్రాయేలు ప్రజలు. మోయాబు దేశం మీద గుండా పోవాలి. బాలాకు రాజు చూశాడు, వారిని జయించే శక్తి లేదు. బిలాము ఉన్నాడు ఆ దినాల్లో. ఈ బిలాముకు ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఎవరిని చెప్పిస్తే వారు శాపగ్రస్తులు, ఎవరు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. బిలామును పిలిపించాడు. ఎందుకు? శపించమని చెప్పడానికి. అదే శపించడానికి పోతూ ఉన్నటువంటి బిలాముతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఒక మాట 22వ అధ్యాయం 12వ వచనంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. 22:12 త్వరగా. అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను. బిలాము, నువ్వు ఆ ప్రజలతో కూడా వెళ్ళకూడదు. నువ్వెందుకు వెళుతున్నావు ఆ ప్రజలతో? దేవుని ప్రజలను శపించడానికి కదా. కాబట్టి వారు నా ప్రజలు, వారు ఆశీర్వదించబడిన వారు, వారిని శపించకూడదు. వెళుతూ ఉన్నప్పుడే దేవుడు బిలాముతో చెప్పాడు. అదే బిలాము బాలాకు యొక్క శోధ సొమ్మును ఆశించి చెప్పించడానికి ఎంతగానో ప్రయత్నించినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తే ఇప్పుడు బిలాము ఏమంటాడో చూడండి. 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని చెప్పింపగలను? దేవుడు చెప్పింపలేదే. అర్థమవుతుందా? ఏమని నేను చెప్పించగలను? దేవుడు చెప్పించలేదే. ఆ తర్వాత గమనిస్తాం, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. అర్థమవుతుంది. ఏమని భయపెట్టగలను? దేవుడు ఆ మనుషుడిని వారిని ఏం చేయలేదు చెప్పండి, భయపెట్టలేదే. 24వ అధ్యాయం 9వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 24:9వ వచనం. సింహం వలను, ఆడు సింహం వలను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. ప్రవచనం బిలాము ప్రవచిస్తూ వచ్చాడు. ఈ మాట విన్నప్పుడు బాలాకి ఎంత కోపం వచ్చిందో 10వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు సరుసుకున్నాడంట.
అదొకటి ఎంత కోపమో. నిన్ను వారిని చెప్పించడానికి పిలిపిస్తే వారిని దీవిస్తావా? ఈ ముమ్మారు వారిని ఏం చేసావు చెప్పండి? చెప్పించమని చెబితే దీవిస్తానే వచ్చావు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు అట్టా ఇట్టా అని బిలాముని గురించి బాలాకు మాట్లాడడం చూస్తావు. అయితే బిలాము ఏమంటాడు అని అంటే 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. అర్థమవుతుందా? ఆశీర్వదించబడిన వారిని చెప్పించి శాపగ్రస్తుడుగా నేను మరణం పొందకుండా ఉందునుగాక. ఆశీర్వదించబడిన వారిని ఆశీర్వదించి నీతిమంతుల మరణము వంటి మరణము నాకు వచ్చునుగాక బిలాము పలకడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే 3వ తలంపులో మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, దేవుడు అబ్రహామును ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం అబ్రహాముకి ఎక్కడి నుంచి మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే విధేయతలో. అబ్రహాము జీవితంలో తన విధేయతలో ఒకసారి మీరు నెమరు వేసుకునండి. ఆ మనుషుడు ఆశీర్వదించబడిన వాడు. ఆశీర్వదించబడిన ఆ మనుషుని ఎవడు చెప్పించలేడు. దేవుడు ఆశీర్వదించిన మనుషుని ఆశీర్వదించడం అనేటువంటిది మనకు కూడా ఆశీర్వాదం. అందుకే 3వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది విధేయతతో కూడినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. విశ్వాసం మూలమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి 4వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. త్వరగా 4వ తలంపుగా చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనంలో చూస్తూ వస్తే, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను పోనీయను అనను. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను పోనివ్వను. మొట్టమొదటిది దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించాడు. రెండవదిగా నరులను దేవుడు ఆశీర్వదించాడు. మూడవదిగా నరుల యొక్క విధేయత వారి ఆశీర్వాదానికి మూలము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 4వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది 14వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయము ఆదికాండము 19వ వచనం చదవం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు. అప్పుడు అతడు అనేటువంటి మాట మనకి ఏం చూపిస్తూ ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉందనంటే, ఈ లోతును సొదొమ యొక్క చెర నుండి విడిపించుకొని వచ్చాడు అబ్రహాం. అప్పుడు అబ్రహామును ఎవరు కలుసుకున్నారని మనం చూస్తామనంటే షాలేము రాజు కలుసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ షాలేము రాజు కలుసుకొని అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అని మనం చూస్తామనంటే, అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుగాక. దేవుని వలన అబ్రహాము ఏం చేయబడాలి చెప్పండి? ఆశీర్వదించబడుగాక. కాబట్టి ఇప్పుడు 4వదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఆశీర్వాదం ఎవరి వలన చెప్పాలి త్వరగా. ఆశీర్వాదం ఎవరి వలన? దేవుని వలన. ఆశీర్వాదము అది మనుషుల వలన కాదు, అది దేవుని వలన అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఎంత నిజమో. కాబట్టి ఆ మెల్కీషెదెకు అబ్రహాము విషయంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, అబ్రహాము దేవుని వలన ఆశీర్వదించబడునుగాక. దేవుని వలన ఆశీర్వదించబడునుగాక. కాబట్టి ఇక్కడ 4వదిగా ఆశీర్వాదం దేవుని వలన కలుగు ఆశీర్వాదం. కీర్తనలు 3వ అధ్యాయము చదవండి 8వ వచనం. కీర్తనలు 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. నీ ప్రజల మీదకి ఏమొస్తుంది చెప్పండి? నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అది ఎవరి మీదకు వస్తుంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, నీ ప్రజల మీదకి అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నీ ప్రజల మీదకి ఏమొస్తుంది చెప్పండి? నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని చెప్పడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ దేవుని ప్రజల మీదకి ఆ ఆశీర్వాదం వచ్చేదిగా కనబడుతుంది. కీర్తనలు 24వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం తీసిన వారు చదవండి.
వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఎవడు వాడు? ఎవడు వాడు? 4వ వచనం చదవండి. వ్యర్థమైన దానిని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, పరిశుద్ధమైన హృదయము కలిగి ఉండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. వాడు యెహోవా వలన ఏం పొందుతాడంటే చెప్పండి? ఆశీర్వాదం పొందును. 10వ అధ్యాయం సామెతల గ్రంథంలో 22వ వచనంలో మనం గమనిస్తూ వస్తే దేవుని ఆశీర్వాదాన్ని గురించి చెప్పబడుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంటే చెప్పండి? ఐశ్వర్యం ఇస్తూ ఉంటూ ఉంది. కాబట్టి ఆ మెల్కీషెదెకు అబ్రహామును చూసి చెప్తున్నాడు, దేవుని వలన అబ్రహాము ఏం చేయబడును గాక? చెప్పండి, ఏం చేయబడును గాక? ఆశీర్వదించబడును గాక. చదవండి 14వ అధ్యాయంలో ఆదికాండంలో మనం గమనిస్తూ వస్తే అబ్రహాము విషయంలో పలికినటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రహాము నీ శత్రువుల చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. తర్వాత మనం గమనిస్తూ వస్తే సొదొమ రాజు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? సొదొమ రాజు అబ్రహాము దగ్గరికి. అబ్రహాము దగ్గరికి వచ్చేసి ఏమంటా ఉన్నాడని అంటే, మనుషులను నాకు ఇచ్చేసి ఆస్తంతా నువ్వే తీసుకయ్యా. ఎందుకు? మేము సైతం ప్రాణాలకు భయపడి మట్టికిలి గుంటలో దాక్కున్నాం. అయితే నీవు నీతో ఉన్నవారు ప్రాణాలకు తెగించి శత్రువులను తరిమి ఆ సమస్తమును తిరిగి తీసుకొచ్చారు. ఆస్తంతా నీవే తీసుకో. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏమనుకో ఉండాలి చెప్పండి? మెల్కీషెదెకు నన్ను ఆశీర్వదించాడు గనుక, మెల్కీషెదెకు నన్ను ఆశీర్వదించాడు గనుక ఈ ఆశీర్వాదం అంతా ఈ రూపంలో నాకు వచ్చింది అనుకోవాలి అబ్రహాం. అర్థమవుతుందా? అబ్రహాం ఒక అర్థమైంది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఉంది కాబట్టి సొదొమ రాజు అపవాదికి సాతానుడికి సూచన, శాపగ్రస్తులైనటువంటి ప్రజ, ఆ శాపగ్రస్తులైన ప్రజలో నుండి ఏమి మనం తీసుకున్నా, మనకి ఏమి కలిగి ఉన్నామో అది శాపగ్రస్తంగా చేయబడుతుంది. ఆశీర్వాదాన్ని దేవుని ప్రజలుగా మనం పొందలేం. అందుకే అబ్రహాము చెప్పాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకూడనట్లు నీ వాటిలోనివి నూలు పోగైనా చెప్పు వారైనా ఏదైనా నువ్వు తీసుకోను అని ఆకాశమునకు నువ్వు భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నేను నా చెయ్యి ఎత్తి ఏం చేశాను చెప్పండి? ప్రమాణం చేశాను. అర్థమవుతుందా? చాలా పర్యాలు గమనిస్తాం. ఆశీర్వాద కారణమైనది, శాపగ్రస్తమైనది రెండు కలిసి మనం సంతోషపడతా ఉంటూ ఉంటాం. మొన్న ఒక ఆయన చెబుతూ ఉంటూ ఉన్నాడు, ఈ దినాల్లోనంట చాలామంది లంచాలు తీసుకుంటారంట ఉద్యోగంలో. ఎవరంటే చెప్పండి? వీరు విశ్వాసులంట. వీళ్ళు విశ్వాసులు లంచాలు తీసుకొని ఎంత నమ్మకస్తులంటే ఆ శాపగ్రస్తమైన లంచాలలో కూడా 10వ భాగం అని దేవునింటికి తీసుకొస్తారంట. అర్థమవుతుందా? దాన్ని దేవునింటికి తీసుకొచ్చి ఏం చేయాలని ఆ శాపగ్రస్తమైంది, ఆ శాపగ్రస్తమైనది దేవునికి అర్పించడం ద్వారా ఏం చేయబడతాము మనం? ఎంత దౌర్భాగ్యమైన జీవితం అనడం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని ప్రజలుగా అది మనకు ఆశీర్వాదం కాదు. అది ఏమి దేవుడు మనకిచ్చాడు అది మనకు ఆశీర్వాదం. దేవుడు మనకి ఇవ్వన్నది శాపగ్రస్తమైనది, దాన్ని మనతో కలుపుకోవడం ద్వారా దాని ద్వారా చెడిపోయే వరంగా ఉంటావు మనం. అందుకే అబ్రహాము చెప్పాడు, నూలు పోగు చెప్పు వారు కూడా తీసుకోను. ఎందుకంటే నేను నా దేవుని ఎదుట ప్రమాణం చేశాను. ఎందుకో తెలుసా? నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి కాబట్టి నేను నీ వాటిలో తీసుకోవడం ద్వారా నీవు చెబుతావు నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను, నేనే అబ్రహామును ఆశీర్వదించానని చెప్తావు. అలాగ నువ్వు చెప్పకుండా ఉన్నట్లుగా నీ వాటిలో నువ్వు తీసుకొని నేను. అర్థమవుతుందా? చాలా పొరలు మనం ఎలాంటి వారికి ఉంటామంటే శాపగ్రస్తమైన పదాలు పలుకుతూ ఉంటాం. ఓసారి ఒక ఆయన దేవుని ఇంటిలో అక్రమంగాను దుర్మార్గంగాను ప్రవర్తిస్తూ వచ్చాడు. అప్పుడు నాతో ఇంకో సేవకుడు కూడా ఉన్నాడు, లేడు ఇప్పుడు, ఆయన ప్రభుమహిమలో ఉన్నాడు. ఆయన కూడా మాట్లాడాడు, నువ్వు మాట్లాడడం పద్ధతిగా లేదు, చాలా అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నావు అని చెప్పేసి గట్టిగా సేవకుడు ఆయన ఎదిరించి మాట్లాడాడు. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? 93వ సంవత్సరం గుర్తుపెట్టుకో, 93వ సంవత్సరం గుర్తుపెట్టుకో అంటా ఉన్నాడు ఆ సేవకుడిని. ఆయన నాకు అర్థం కాల. బయటకు వచ్చిన తర్వాత ఆయన పెద్దోడు, నాకంటే వయసులో ఒక 6-7 ఏళ్ళు. ఏంటన్నా 93 గుర్తుపెట్టుకోమంటున్నాడు?
93 గుర్తుపెట్టుకోమన్నాడు. ఏంటన్నా అన్న. అప్పుడు చెప్పాడు 93లోనే, అంటే 90లో పరిచర్య ప్రారంభించబడింది. 93వ సంవత్సరంలో ఆ సేవకుడు అక్కడికి పంపబడ్డాడు. అక్కడికి పంపబడినప్పుడు ఈయన ఒక ఆదివారం పరిచర్య కొరకు పోయినాడు. పరిచర్య కొరకు పోతే ఈ పరిచర్యకు పోయినటువంటి ఆయనకు భోజనం పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళకి తినడానికి లేదు. ఆ సమయంలో ఈ పోయినానికి భోజనం పెట్టడానికి కూడా ఏమీ లేదు. అది గమనించాడు ఈయన. అది గమనించి ఒక 300 రూపాయలు ఇచ్చాడంట. అయ్యా కావాల్సిన రైస్ అవి తెచ్చుకొని వండుకొని తినండి అని 300 రూపాయలు ఇచ్చాడంట. అది 93వ సంవత్సరం. ఆ రోజు నీకు కూటికి లేకపోతే నేనేం చేశాను చెప్పండి, 300 ఇచ్చాను కదా, అది గుర్తుపెట్టుకో. ఆ 300 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నా పక్షంగా మాట్లాడు నువ్వు అంటాడనమాట. అర్థమవుతుందా? అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అన్నమాట, పక్షంగా ఉండటానికి. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి. కాబట్టి అబ్రహాము జీవితంలో గమనిస్తాం, దేవుని పక్షంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహామును ఎవరు ఆశీర్వదించారు అంటే మెల్కీషెదెకు ప్రవచనముల మూలంగా గమనిస్తూ వస్తే దేవుడే అబ్రహామును ఆశీర్వదించాడు. అందుకే 24వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఆదికాండం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అదే అధ్యాయంలో దాచుడు చెబుతున్నాడు. అబ్రహాము ఇంట ఉన్న దాచుడు చెబుతున్నాడు. ఏమని? 34వ వచనం. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాచుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. తను ఏంటన్న దాచుడు చెబుతున్న మాట ఏంటంటే, నా యజమానుడు అబ్రహామును ఎవరు ఆశీర్వదించాడు చెప్పండి? ఎవరు ఆశీర్వదించాడు? యెహోవా ఆశీర్వదించాడు. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మన ఆశీర్వాదం అది ఎవరి వలన కలిగినదిగా ఉండాలి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే యెహోవా వలన కలిగినదిగా ఉండాలి. అప్పుడే అది మనకు ఆశీర్వాదం. అది యెహోవా వలన కలిగినది కాకపోతే అది ఆశీర్వాద కారణంగా ఉండదు. యెహోవా ఆశీర్వాదమే 10:22 సామెతల గ్రంథం ఐశ్వర్యం ఇచ్చేది కనబడుతుంది. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కానీ అబ్రహాము దేవుని ఆశీర్వాదం పొందినవాడు. 4వదిగా అదే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని వలన మనం ఆశీర్వదించబడాలి. తిరిగి 5వ మాటగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది 26వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్నేం చేయను చెప్పండి, నన్ను పోనిమ్ము అంటే యాకోబు అంటాడు, అయ్యా నేను నిన్ను పోనీయనయ్యా, నాకు ఒక కోరిక ఉన్నది. నాకున్న కోరిక ఏంటంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్నేం చేయను చెప్పండి, పోనీయను. అందుకే విశ్వాసులుగా మనకు ఉండవలసినటువంటి కోరిక ఏంటి అని అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు నన్ను ఏం చేయాలి చెప్పండి, ఆశీర్వదించాలి. దేవుని ప్రజలుగా చెప్తాం, మేము వచ్చినటువంటి దారిలో మీలో ఎవ్వరు వచ్చి ఉండరు అనుకుంటాను నేను. అర్థమవుతుందా? అలాంటి దారిలో కూడా వచ్చాము. మేము వచ్చిన దారిలో సహజంగా మీలో ఎవ్వరు వచ్చి ఉండరు, అలాంటి దారిలో గుండా వచ్చాం. ఆ దారిలో వస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక దైవజనుడు అక్కతో అంటా ఉండేవాడంట, అమ్మా నీ కష్టాలన్నీ దేవుడికి తెలుసు, మీ ప్రయాసంతా దేవుడికి తెలుసు. దేవుడు మిమ్మల్ని ఇట్లే ఉంచడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో 30 సంవత్సరాలకు అవతల పలికినటువంటి మాటలు. కాబట్టి దేవుని వలన ఆశీర్వదించబడిన వారంగా కనబడుతున్నాం. అందుకే దేవుని ప్రజలుగా భూమి మీద ప్రభు మహిమ కొరకై మనకు ఉండవలసిన కోరిక ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే మన యాత్రలో, మన దారిలో, మన ఇబ్బందుల్లో, మన అవసరతల్లో, మన లేమిల్లో, మన ఒడదొడుకుల్లో, మన వ్యాధిలో, మన బాధలో, మన పరిస్థితుల్లో, మనకు ఆదరణ లేని పరిస్థితుల్లో మనం కోరుకోవాల్సినటువంటిది ఏంటంటే దేవుని ద్వారా, దేవుని ద్వారా, దేవుని ద్వారా. అందుకే యాకోబు అంటా ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలంతే. నీవు నన్ను ఆశీర్వదించకుండా నేను నిన్నేం చేయను చెప్పండి, విడిచిపెట్టను. కాబట్టి ఆశీర్వాదం కొరకైనటువంటి ఏంటి 5వ తలంపు అంటే విశ్వాసం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కోరిక ఆయన ప్రజలుగా కలిగి ఉండాలి. అందుకే 2వ సమూయేలు గ్రంథంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఆ చిన్న సందర్భం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి ఆ సందర్భము అని అంటే
28వ వచనం చూడండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదనని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీ దాసుడైన నీవు నాకు సెలవిచ్చుచూ ఉన్నావు. 7వ అధ్యాయం అంతా చదవండి మీకు సమయం ఉన్నప్పుడు. నీవు దేవుడవు కనుక నీ మాట ఏంటిది చెప్పండి? సత్యం. మేలు చేస్తానన్నావు కనుక మేలు చేస్తావు. నీ మాట సత్యం. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము నిత్యము ఏం చేయబడాలి చెప్పండి? ఆశీర్వదించబడాలి. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుని ప్రజలుగా దేవుని వలన మనం ఏం చేసేవారంగా ఉండాలని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుందని అంటే, ఆశీర్వాదాన్ని కోరుకునే వారంగా మనం ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 16వ వచనం చదవని తీసిన వారు, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలడని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. చాలమ్మ, ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడిన మాట చూస్తాం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరుకొనువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడంట ఏమని కోరుకోవాలంటే చెప్పండి? నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని కోరుకోవాలంట. అలాంటి కోరిక యాకోబులో కలిగినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నన్ను పోనిమ్ము తెల్లవారుతున్నది అని అంటే యాకోబు ఏమంటాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్నేం చేయను చెప్పండి, పోనీయను అని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నావు. కాబట్టి ఏం చేయబడ్డాడు యాకోబు? ఇక్కడ ఆశీర్వదించబడ్డాడు. చదవండి 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైనా నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. అర్థమవుతుందా? కాబట్టి 28వ వచనంలో చూస్తాం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాడు. ఇప్పుడు యాకోబుకు అనుమానం వచ్చింది. అయ్యో, నరుడనుకున్నానే, పట్టుకున్నానే. అయితే నువ్వు దేవునితోనూ నరులతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావని చెబుతున్నాడే, ఈయన మనుషుడు కాదు, ఈయన దేవుడు. నీ పేరు చెప్పు అంటే ఆయన అంటాడు, ఎందుచేత నువ్వు నా పేరు అడిగావు అని చెప్పి అక్కడ యాకోబును దేవుడు ఏం చేశాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆశీర్వదించెను. చూసారా? ఆ ఆశీర్వదించబడినటువంటి సంకల్పంలోనికి దేవుని ఇశ్రాయేలుగా మనల్ని కూడా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే యాకోబు యొక్క పట్టు, నీవు నన్ను ఆశీర్వదించాలి, విశ్వాస సంబంధమైన మాటగా అది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు చూసాం. ప్రభు దినం దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. అది ఆశీర్వాద కారణంగా మనం ఉపయోగించుకునే వరంగా ఉండాలి. నరులను దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, తిరిగి అబ్రహాము యొక్క విధేయతను బట్టి తను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నాలుగవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, అబ్రహాము పొందిన ఆశీర్వాదం దేవుని వలన పొందాడు. ఐదవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ఆశీర్వాదం పొందువాడు దేవుని వలన ఆశీర్వాదం పొందాలన్న కోరిక కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఈ విధముగా ప్రభువును కలిగి ప్రభుకి ఆశీర్వాదకు పాత్రులుగా నిత్యమైన మహిమ కొరకే సిద్ధపరచబడ్డానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ వందనాలు, స్తోత్రాలు. ఈ మా ప్రభు దినములోనికి సజీవులుగా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధించడంలో మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఇచ్చిన బలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం.
ఆశీర్వదించబడిన మీ ప్రజలుగా ఆశీర్వాద కారణమైనటువంటి సూచనైనటువంటి బలలో పాల్పొందు కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ఈ మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు దివిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఉండండి. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. వాక్య వెలుగులో మనం పరిశీలించుకొని ప్రభువులలో మనం పాలు పొందుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్య వెలుగులో మనం పరిశీలించుకొని ఆ బలలో మనం పాలు పొందేవారంగా ఉంటాం. త్వరగా రెండయ్యా పిలవాలన్నా మళ్ళా పేర్లు పెట్టామన్నా రోజు అవసరమైన వాళ్ళు రండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అప్పగమైన రాత్రి ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచి, ఇది మీ కొరకు నా